నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, వీలునామా ఎప్పుడైనా రద్దుపరచుకోవచ్చా? అసలు వీలునామా అంటే ఏంటి? సో మిత్రులారా, వీలునామా అనే అంశం గురించి రిజిస్ట్రేషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. వీలునామా అని అంటే ఎవరైనా ఒక వ్యక్తి తన కష్టార్జితంతో సంపాదించిన ఏ ఆస్తి అయినా సరే, స్థిరాస్తులైనా చరాస్తులైనా, ఆ ఆస్తులు తన తదనంతరము ఆ ఆస్తి ఎవరికి దక్కాలో రాసే ఒక డాక్యుమెంట్ పత్రాన్ని వీలునామా అని పిలుస్తుంటాము. ఈ వీలునామా అనేది చట్ట ప్రకారంగా రిజిస్ట్రేషన్ అయినా చెల్లుతుంది, రిజిస్ట్రేషన్ కాకపోయినా చెల్లుతుంది. రిజిస్ట్రేషన్ కాకున్నా చెల్లుబాటు అవుతుంది అని అంటే, ఉదాహరణకు ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు, అతను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళలేని సందర్భంలో అతను ఒక బాండ్ పేపర్ మీద లేదా ఒక తెల్ల పేపర్ మీద తన ఆస్తి పలానా వ్యక్తులకు తన తదనంతరం చెందాలని రాయవచ్చు. సో ఇలాంటి సందర్భాలు ఏర్పడవచ్చు కాబట్టి అన్రిజిస్టర్డ్ అయినా సరే వీలునామా చెల్లుబాటు అవుతుంది. అయితే మరి ఆ వీలునామాని ఎప్పుడైనా రద్దు చేయవచ్చా అని అంటే, మీరు ఒకవేళ మీ తదనంతరం మీ ఆస్తి ఎవరికి చెందాలని రాశారో ఆ డాక్యుమెంట్ కనుక రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే తిరిగి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళే ఆ వీలునామాని రద్దుపరచాలి. అన్రిజిస్టర్డ్ వీలునామా రాస్తే తిరిగి మరొక వీలునామాని రాస్తూ మొదట రాసిన వీలునామాని రద్దుపరుస్తున్నాను అని చెప్పి రెండో వీలునామాలో తెలియపరచాలి. అంటే ఖచ్చితంగా మొదట వీలునామా రాసి ఉంటే దానిని రద్దుపరచాల్సిందే. అలా వీలునామా ఎవరైతే రాశారో ఆ వ్యక్తి ఏ క్షణంలోనైనా ఏ సందర్భంలోనైనా రద్దుపరిచే అవకాశాన్ని, అధికారాన్ని, హక్కును కలిగి ఉంటాడు. సో మిత్రులారా, చట్టపరమైనటువంటి అంశాల మీద మీకు అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో చట్టపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాలని పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఈ పుస్తకాన్ని మా ఆఫీస్ నుంచి పొందవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు అందుబాటులో ఉంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.